ఈరోజు ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మావతి మ్యామ్కి, అలాగే ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ అయిన రసూల్పి మేడంకి, అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారికి, విశాల్ గారికి, రామారావు గారికి, మరియు శైలి అండ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి, అడ్వకేట్స్కి, ఐసిపిఎస్ నుంచి కూర్చున్న నాతోటి కొలీగ్స్, మహిళా కొలీగ్ ఉద్యోగస్తులందరికీ, పిల్లలకి మరియు డాక్టర్స్ కూడా ఉన్నారు, డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు. ఈరోజు వరల్డ్ యాంటీ డ్రగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనందరం కూడా ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చి అసెంబ్లీ అవ్వడం జరిగింది. సో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల పరంగా మాట్లాడుకుందాం. ఓకే, చాలా మంది 70% ఇక్కడ పిల్లలే కనిపిస్తున్నారు నాకు. ఆ పిల్లలు కూడా అందరూ చిన్న పిల్లలు ఎవరు కనిపించట్లా, అంటే లెస్ దాన్ 10 years 8, 9 ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లా. సో 10 తర్వాత ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ ఏజ్, అంటే 10 నుంచి 18 years లోపల కనిపిస్తున్నారు. సో ఈ ఏజ్ ఏంటిదంటే ఏం చెప్పినా ఏం చేసినా వెంటనే అది గుడ్డో బ్యాడో తెలియకుండా రిసీవ్ చేసేసుకుంటాం. సో మీరు అందరూ మంచి గ్రూప్ ఇక్కడ ఉన్నట్టు నేను భావిస్తున్నాను. ఇప్పుడు సో మీకు ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, 2 types ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు. ఒక చాక్లెట్ నవ్వినంతసేపు బాగుంటుంది, ఎండ్కి వచ్చే వరకు చాలా విషంగా ఉంటుంది. అండ్ ఇంకొక చాక్లెట్ అంత స్వీట్గా ఉండదు. ఫస్ట్ చాక్లెట్ అంత స్వీట్గా ఉండదు, కొంచెం మీడియంగా ఉంటుంది, కానీ ఎండ్ వరకు ఒకే టేస్ట్ ఉంటుంది, విషంలాగా ఉండదు, చేదులాగా ఉండదు. మీరు ఏ చాక్లెట్ ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ ఆర్ సెకండ్? మళ్ళీ చెప్పండి, ఏం ప్రిఫర్ చేస్తారు? అర్థమైంది కదా? సో డ్రగ్స్ కూడా అంతే అనమాట. ఫస్ట్ తీసుకున్నప్పుడు వెరీ స్వీట్గా అనిపిస్తుంది, బాగుంటుంది. అది లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా వర్స్ట్గా ఉంటుంది. సో ఆ వర్స్ట్నెస్ మనకు వద్దు కదా, కావాలా మీకు? నో, యూ డోంట్ వాంట్ దట్. సో ఇంకొకటి కూడా, ఇంకొక ఎగ్జాంపుల్ మీ గేమ్స్లోనే చెప్తారు. చాలా మంది మీరు ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఉంటారు, జైంట్ వీల్స్ వెళ్ళి ఉంటారు, వండర్లాకి వెళ్ళి ఉంటారు, రోలర్ కోస్టర్ ఎక్కుంటారు. ఎక్కారా? ఎంతమంది ఎక్కారు? జైంట్ వీల్స్, రోలర్ కోస్టర్స్ అట్లా ఎంతమంది ఎక్కారు? పెద్ద పెద్ద గేమ్స్ చాలా మంది. ఓకే, వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు ఇలా వెళ్తాం మనం, వెళ్ళిన తర్వాత హాఫ్ సెకండ్లో కింద పడిపోతాం. సో వెళ్ళేటప్పుడు చాలా థ్రిల్గా ఉంటుంది, దిగేటప్పుడు ఎట్లుంటుంది? చాలా భయంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అవునా? సో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా ఎంతూసియాస్టిక్గా పైన ఉంటాము అనే ఫీల్తో వెళ్తాం. వెళ్ళిన తర్వాత టప్పుకున్న లైఫ్ కూడా అంతే ఫాస్ట్గా పడిపోతుంది. ఇస్ ఇట్ నాట్? సో మూవీస్లో చూపించేవి, సీరియల్స్లో చూపించేవి చాలా ఎక్సైటెడ్గా ఉండొచ్చు మీకు. చాలా బాగుంది, ఎలా ఉంటుందో, లెటెస్ట్ టేస్టీస్, ఫస్ట్ టైం చూద్దాము తర్వాత మానేద్దాము అనేసి మీకు అనిపించవచ్చు. కానీ ఫలా ఉంది. సో లైఫ్ చాలా ఉన్నప్పుడు మీరు ఇప్పుడే మధ్యలో ఆగిపోతే కష్టం కదా. సో ఇటువంటి వాటి జోలికి మీరు అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఇంకొకటి, డ్రగ్స్ కానీ డ్రగ్ అడిక్షన్స్ కానీ ఇవన్నీ మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు. యాజ్ ఐ ఆల్వేస్ టెల్, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ప్రాబ్లం. ఒక్క లైఫ్లో చాలా మంది, ఇప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ లాగా చెప్తున్నాను, ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, ఇందులో ఒక 30% వాళ్ళ డాడీస్ డ్రింక్ చేస్తూ ఉంటారు. అవునా కదా? నిజం చెప్పాలి మరి, అవుతున్నారు. అవునా కదా? అవును, వెరీ గుడ్. సో అది మీ డాడీ డ్రింక్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది. మీ మమ్మీ ఫేస్లో ఏం చూస్తారు? మమ్మీ చాలా దిగులుగా ఉంటుంది, అయ్యో ఏంటి అన్నట్టు. మీకు చెప్పలేదు, మమ్మీ అటు చెప్పలేదు. అట్లాంటిది మీరు కూడా అదే రూట్లో వెళ్తే ఇంకెంత బాధగా ఉంటుంది మీ మదర్కి. సో మీరు ఆ రూట్లో అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఈ అదర్ థింగ్ ఏంటిదంటే, ఎప్పుడైనా మంచి మంచి సోషల్ మీడియాస్లో కానీ మూవీస్లో కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కానీ లైఫ్లో సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లైమాక్స్ వరకు సినిమా బాగుంటేనే బాగుంటుందా, సూపర్ హిట్టా, లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగుంటే కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా? చెప్పండి. మొత్తం మూవీ క్లైమాక్స్ అయితేనే పుష్పలాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. హాఫ్ ఓన్లీ ఇంటర్వెల్ వరకు బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుందా? అవ్వదు, మూవీ ఫ్లాప్ అవుతుంది. అట్లా చాలా మూవీస్ మనకు తెలుసు. ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఎట్ ద ఎండ్ మూవీ డిజాస్టర్ అయిపోతుంది. సో
లైఫ్ కూడా అంతే. మీకు మొత్తం లైఫ్ బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, తర్వాత మీకు పెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేయాలి. సో ఎట్ ద ఎండ్ వరకు మీరు బాగుంటేనే అది బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా కానీ డ్రగ్స్ చాలా లుక్రేటివ్గా, అంటే చాలా టెంప్టింగ్గా, చాలా బాగున్నట్టు, ఏదో వరల్డ్లో వెళ్ళినట్టు అట్లా డిజైన్ చేస్తారు. అండ్ మూవీస్లో అన్నింటిలో కూడా మనకు అట్లా కనపడుతుంటుంది. కానీ డాక్టర్స్కి మటుకు సెకండ్ హాఫ్ కూడా తెలుస్తుంది. సో బాగా ఉన్నంత వరకు మనకి ప్రొజెక్షన్ వస్తే అసలు వాళ్ళు ఫేస్ చేసేది, వాళ్ళు ఫ్యామిలీ ఫేస్ చేసేది మాకు మటుకు బాగా తెలుస్తుంది డాక్టర్స్కి. ఎలా అంటే వాళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండదు, అన్నం ఉండదు, తిండి సరిగ్గా తినరు, నిద్ర సరిగ్గా పోరు. అండ్ అది ఇచ్చే వరకు క్రేవింగ్తో కింద కొట్టుకుంటారు. అండ్ కొంతమంది వెళ్ళి గోడల్ని కొట్టుకుంటారు, వాళ్ళకు వాళ్ళే డ్యామేజ్ చేసుకోవాలనుకుంటారు. అండ్ వెళ్ళి పక్కన వాళ్ళకు కూడా ఏదో ఒక హర్టింగ్ థింగ్ చేస్తారు వాళ్ళు. సో ఇదంతా కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. ఫస్ట్ మనం చూసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్, పార్టీ, పబ్, లేకపోతే డాన్సింగ్, ఇవన్నీ చాలా బాగుంటాయి, అక్కడ వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏముంటుంది, 60 కేజీలు ఉన్న వాళ్ళు 30 కేజీలు అయిపోతారు. అండ్ లేని జబ్బులన్నీ వస్తాయి, తిండి తినలేరు, నిద్రపోలేరు. లైఫ్ అంటే ఏంటి, సరిగ్గా తినాలి, సరిగ్గా నిద్రపోవాలి, అండ్ సరిగ్గా మన ఫ్రెండ్స్తో ఉండాలి. మీరు కొన్ని ఫ్రెండ్స్తో ఉండగలుగుతారా, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఉంటారు. అండ్ ఇప్పుడు మీ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే పిల్లలు, మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో సరిగ్గా మాట్లాడకపోయినా, మీతో ఇంత ముందులా ఫ్రెండ్షిప్ చేయకపోయినా, మీరు చెప్పే పని వాళ్ళు వినకపోయినా, వాళ్ళు చిన్న పనికే చాలా విసుగుగా ఉన్నా, కోపంగా ఉన్నా, వాళ్ళ బిహేవియర్లో మీ స్కూల్లో, మీ కాలేజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మీ టీచర్స్ దృష్టికి, అలాగే వాళ్ళ పేరెంట్స్ దృష్టికి మీరు తీసుకెళ్ళాలి. మీరు అనుకోవచ్చు, అయ్యో మా ఫ్రెండ్ మీద మేము కంప్లైంట్ చేస్తే బాగుంటుందా. అది మీరు కంప్లైంట్ చేయట్లేదు, యు ఆర్ గివింగ్ దెమ్ అ గుడ్ లైఫ్. వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తున్నారు. సో ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే ఎంతో పేరెంట్స్ కూడా కనపడుతున్నారు, మీ పిల్లల్లో రొటీన్ లైఫ్లో కనుక మార్పు కనిపిస్తే ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని దృష్టి పెట్టండి. వాళ్ళ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా వాళ్ళకి ఒక్కొక్క దగ్గర తెలియని ప్లేసెస్లో రెడ్నెస్ కనిపించినా, వాపు కనిపించినా, ఇచ్చింగ్ కనిపించినా, ఏదైనా తేడాలు కనిపిస్తే మీరు దాని మీద దృష్టి పెట్టి డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళని మీరు సపోర్ట్, మానసికంగా మోరల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ ఇచ్చినట్టయితే, ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్టయితే వీ కెన్ సేవ్ దెమ్. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఈ సంవత్సరం థీమ్ ఏముంది, సాక్ష్యం స్పష్టంగా ఉంది. ఏమని, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు లైఫ్ ముగిసిపోతుంది, అర్థాంతరంగా ముగిసిపోతుంది, వాళ్ళు పుట్టినా గిట్టినా ఒకటే అనే మెసేజ్ మీరు తీసుకోవాలి. సో అటువంటి సాక్ష్యాలు మనకి అవైలబుల్ ఉన్నప్పుడు నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ చేయండి ప్రివెన్షన్లో. సో ఇన్వెస్ట్ చేసేది ఎవరు, మనందరం కూడా ఇక్కడ అసెంబ్ల్ అయింది ఈరోజు ప్రివెన్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి. పెట్టుబడి పెడతాం, నివారించడంలో మనందరం